అంటే నువ్వేందో, నీ కుటుంబం ఏందో, నీకు ఏం ఆస్తులు ఉండేనో, నువ్వు ఎన్ని కోట్ల నుండి పైకి దిగొచ్చినావో అందరికీ తెలుసు. సీతం పట్టు చరిత్రలు మొత్తం కుటుంబాలు ఎవరెవరు ఏం ఆస్తులు ఉండే ఇవాళ ఏమో నువ్వు నోరు తెలిస్తే కుక్క వాగినట్టు వాగుతున్నావు, ఊర కుక్కలాగా వాగుతున్నావు. ఇంత బల్బు అక్కడ ఉండకూడదు మనిషికి. ఏదో మాట్లాడితే నేను ఫైటర్ నేను ఏదో తెలంగాణ ఉద్యమం చేసిన రాజీనామా, ఏం రాజీనామా చేసిన? నీ ముఖం రాజీనామా? కిరణ్ కుమార్ రెడ్డి మెడల్ బట్టి గింటేస్తున్నాడు క్యాబినెట్లో వచ్చి తెలిసి ఓ దొంగ నాటకం చేసేసి దీక్షను డ్రామా చేసేసి రాజీనామా చేసినావు. వాస్తవానికి నీ దీక్ష కంటే ముందు నీ మీద చెప్పులు రాళ్ళేసారు అదే ఉద్యమకారులు. కానీ నువ్వు దీక్షలు కూర్చున్నామని చెప్పి సింపతితోని కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ మీరు వెళ్ళండి అని చెప్తే గవాలు వచ్చారు నల్గొండ ఉద్యమకారులందరినీ మా ఎంబటి నీ దగ్గరికి. నీ డ్రామా మాకు తెలియక కాదు. కిరణ్ కుమార్ రెడ్డి తన్ని తరిమేస్తున్నాడని, మంత్రి పదవులు ఇచ్చి తీసేస్తున్నాడని అధిష్టానం మాట కూడా వినకుండా నువ్వు అధిష్టానంలో ఎవడు కాలు పట్టుకొని పైరవ్ చేసి తెచ్చుకున్నావో ఆయన అది వినకుండా కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని లెక్క పెట్టకుండా ఉన్నాడు కాబట్టి తంతాడు ఒక తంతను అవతల పడేస్తాడు, మెడలు బట్టి గెంటుతున్నాడు మంత్రి పదవి తెలిసి రాజీనామా చేసిన. నేను ఇన్నో మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడలేదు. నేను మొన్ననే చెప్పిన బిడ్డ, నేను మొదలు పెడితే నీ బతుకు నీ ప్రైవేట్ లైఫ్ నేను మొదలు పెడితే మాట్లాడడం నువ్వు తట్టుకోలేవు అని చెప్పిన. ఎందుకంత అహంకారం? స్వర్గీయ మాధవరెడ్డి గారికి ఈ జిల్లాలో ఎంత పేరుందో, ఎట్లా పనిచేసిందో అందరికీ తెలుసు.